హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీరాజ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతకుముందు ఒక వీడియో 2000 సబ్స్క్రైబర్లు అయినరు. నా ఛానల్ అయితే డిలీట్ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాధ అనిపించింది. అందరు ఇంతకుముందు యూట్యూబ్లో పెడుతుండే ఇట్లా డిలీట్ అయిపోయింది, ఛానల్ హ్యాంగ్ అయిందని. నేనైతే ఉండలే అని అనుకునేదాన్ని. నా వరకు వస్తే కానీ అర్థం కాలే. మస్తు బాధ అనిపించింది. నేనైతే మస్తు ఏడ్చిన ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్త ఛానల్ పెట్టిన, ఇది కూడా సపోర్ట్ చేయండి. నాకు కూడా ఒక యూట్యూబర్ కావాలనే కళ ఉంది. అది మీ ద్వారా నెరవేరుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వస్తే, కట్టెల పొయ్యి మీద నేనైతే చేపల ఫ్రై చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఇంకా కట్టెల పొయ్యి ముట్టించి బాండి పెట్టేసి ఆయిల్ పెట్టి ఇంకా చేపల ఫ్రై అయితే చేస్తున్నా చూడండి. చాలా మంచిగా ఉంటుంది కట్టెల పొయ్యి మీద ఏ కూర చేసుకున్నా. నాకైతే ఈ మధ్య చాలా ఇంట్రెస్ట్ వస్తుంది కట్టెల పొయ్యి మీద చేయాలని. ఇంకా హాఫ్ డే స్కూల్ కదా, మా చెల్లెలు వాళ్ళు తమ్ముళ్ళు వాళ్ళు అయితే ఇంకా కొద్దిసేపు అయితే వచ్చేసారు. వాళ్ళు వచ్చే వరకు ఇంకా కూర అయితే చేసేద్దామని నేను చేపల ఫ్రై అయితే చేస్తున్నా చూడండి. చాలా మంచిగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? సమ్మర్ వచ్చేసింది, ఎక్కువగా ఎండలకు తిరగకండి. చిన్నపిల్లలు గేమ్స్ అలా ఆడుకుంటా అంటే ఈవినింగ్ టైం కొంచెం చల్లబడ్డాక పంపించండి. ఎండలు బాగా కొడుతున్నాయి కదా, ఈ సంవత్సరం అయితే చాలా ఘోరంగా ఎండలు అయితే కొడుతున్నాయి. ఈ సంవత్సరం వర్షాలు అలానే ఉన్నాయి, చలి అలానే ఉంది, ఎండలు కూడా బాగున్నాయి ఫ్రెండ్స్. కొద్దిగా చూసి బయటికి వెళ్ళండి. ఏమన్నా వర్క్ ఉన్నా కానీ ఈవినింగ్ టైమ్ మార్నింగ్ టైం చూసుకోవాలి. ఆఫ్టర్నూన్ అయితే ఇంటి దగ్గరనే ఉండాలి. ఎక్కువగా మజ్జిగ వాటర్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు జాగ్రత్త. ఇంకా చేపల ఫ్రై అయితే ఆల్మోస్ట్ అయిపోకొచ్చింది ఫ్రెండ్స్. ఇంకా మా చెల్లెలు వాళ్ళు వస్తారు. ఇంకా టైం అయింది, 12:30కి బస్ అయితే వచ్చేస్తుంది. ఇంకా ఎండకు నేను ఆడ కొద్దిగా చెట్టు నీడ కొద్దిగానే ఉంది, అయినా ఇంకా పిల్లలు వచ్చి తింటారని నేనైతే జల్దీ చేస్తున్నా చూడండి. చేపల ఫ్రై చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా చేపల ఫ్రై అయితే అయిపోయింది. ఇంకా మా చెల్లెలు వాళ్ళు వచ్చారు చూడండి. ఇంకా మా చిన్న చెల్లెలు కొంచెం ఉప్పు తీసుకురా ఇట్లా తిప్పేస్తా అంటే ఇంకా ఉప్పు తీసుకొని వచ్చింది. ఇలా అయితే చేయండి ఫ్రెండ్స్, ఏమన్నా దిష్టి తగలకుండా ఉంటుందని నమ్మకము. నేనైతే చేస్తూ ఉంటా అప్పుడప్పుడు. నాకైతే ఇలా అలవాటు, బయట చేసిన కాబట్టి. ఇంకా స్నానం చేద్దామని ఎండకు మొత్తం చెమట వచ్చిపోయింది కాబట్టి స్నానం చేద్దామని ఇక కట్టెల పొయ్యి మీదనే వాటర్ అయితే కాగబెట్టుకుంటున్నా. కట్టెల పొయ్యి మీదనే కాగబెట్టుకోండి ఫ్రెండ్స్. హీటర్కి మొత్తం జుట్టు అంతా రాలిపోతుంది, అందుకని నేను కట్టెల పొయ్యి మీదనే స్నానం చేస్తాం. ఇంకా చేపల ఫ్రై ఏమో కానీ ఇన్ని గిన్నెలు అయినాయి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ గిన్నెలన్నీ తోమాలి. ఇంకా నేను మా చెల్లెలు, ఇంకా మా చెల్లెలు స్కూల్ నుంచి వచ్చింది కాబట్టి ఇంక ఇద్దరం ఒకసారి తోమేసుకుంటే తొందర అయిపోతాయని ఇంకా గిన్నెలు అయితే తోముతున్నాం చూడండి. నేను తోముతుంటే మా చెల్లెలు కడుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి.